TK29 న్యూస్. పారిజాత గిరినగర్లో ఏలూరు రోడ్డు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రక్కన జంగారెడ్డిగూడెం ఏర్పాటు చేసిన గోకుల తిరుమల పారిజాత గిరి ఆలయ అభివృద్ధి నిమిత్తం యాక్టివ్ అభివృద్ధి కమిటీ వారి ద్వారా స్వామివారి ఆశీస్సులతో పారిజాత గిరి నగర్ నందు సైట్ సేల్స్ ప్రారంభం జరుగుచున్నది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పారిజాత గిరి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరిచెర్ల జగపతి రాజు, ఉపాధ్యక్షులు గొట్టుముక్కల భాస్కర్ రాజు, కూరాకుల ఏడుకొండలు, కానూరి శ్రీనివాసరావు, ఈర్ని సూరిబాబు, బిజెపి నాయకులు అర్జుల మురళీకృష్ణ, పారేపల్లి సత్యనారాయణ, వాంశెట్టి హరిబాబు, పెనుమత్స రంగరాజు, పారేపల్లి మణిబాబు, సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన వారందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ మా వందనం. అలాగే ఈ రోజున మేము పారిజాతగిరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. అందులో మన రాజుగారు ముఖ్యులు, జగపతి రాజు గారు ముఖ్యులు. ఆయన కోరిక మేరకే ఇక్కడ సైట్ తీసుకుని దీంట్లో వచ్చిన లాభాన్ని కొంతమేర ఆలయ అభివృద్ధి కమిటీకి ఎంత చేద్దామని చెప్పి రాజుగారు చెప్పడంలో మేమందరం ఆయన వెనకాల ఉండి ఆయన సహాయ సహకారాలతో మేమందరం కూడా దీన్ని డెవలప్ చేసి సేల్స్కి పెట్టాం. వచ్చిన లాభంలో కొంతమేర అభివృద్ధి కమిటీకి అందజేద్దాం అని చెప్పి రాజుగారు చెప్పడంలో అందరం కూడా ఓకే అని ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా చక్కగా దీన్ని తయారు చేసి రోడ్లు పోసి మళ్ళా సైట్లుగా డివైడ్ చేసి సేల్స్కి పెట్టాం. కాబట్టి వచ్చిన వారందరూ ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కమిటీకి సహాయపడతారని చెప్పి కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి అనేది ఒకప్పుడు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఈరోజు ఉన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. భగవద్బంధువులందరూ కూడా మన జగపతి రాజు గారు ఆయన అనుచరం గణంతో కమిటీ సభ్యులందరూ కూడా గోకుల తిరుమల పారిజాతగిరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇక్కడ గోకుల తిరుమల పారిజాతగిరి అనే నగరం పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిది చేయదలిచాము. సైట్లన్నీ తీసి దీనిలో వచ్చిన లాభాన్ని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు జగపతి రాజు గారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న జగపతి రాజు గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్నది. సైట్లు కూడా 25 సైట్లో 10 సైట్లు సేల్స్ అయిపోయినవి. ఇంకా 15 సైట్లు మాత్రమే ఉన్నవి. అందరూ కూడా వచ్చి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఏడుకొండల గారు కానీ, కానూరు శ్రీనివాస్ గారిని కానీ, జగపతి రాజు గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. నా పేరు కానూరు శ్రీనివాసరావు అండి. జంగారెడ్డిగూడెంలో రామరాజు కాటన్ షోరూమ్ అది. పారిజాతగిరి అభివృద్ధి కమిటీలో నేను ఒక సభ్యుని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పారిజాతగిరిలో ఇంకా చాలా చేయవలసి ఉంది. దాని నిమిత్తమై ఈ వెంచర్ని మేము ఎన్నుకోవడం జరిగింది. మన జగపతి రాజు గారు సూచన ప్రకారంగా మేమందరం ఈ వెంచర్ని ప్రారంభించిన తర్వాత తయారు చేస్తే మొట్టమొదటిసారిగా అమెరికా వాస్తవ్యులు మన భాస్కర్ రాజు గారి బావగారు 1500 గజాలు ఆయన రేటు ఎంతైనా మీరు పెట్టుకోండి, నాకు కావాలది అని చెప్పేసి ఆ బిట్ తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. భాస్కర్ రాజు గారు మొట్టమొదటిగా 1500 గజాలు వీళ్ళ బావగారికి ఆ సైట్ని ఇప్పించి మొత్తం దేవుడి కార్యక్రమం ఇది, దానికి క్యాష్ రూపేణా మొత్తం అరేంజ్ చేసి మమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా ఆదుకున్న వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటి వాడు. నెక్స్ట్ వీర్రాజు గారు, సైకిల్ షాప్ వీర్రాజు గారు 2 సైట్లు ఎమ్మటే వచ్చి చూసిన ఎమ్మటే 2 సైట్లు 13, 14 సైట్లు మాకు కావాలని చెప్పి సాయం తీసుకున్నారు. నెక్స్ట్ లక్వరం పార్టీలో ఇచ్చేవాడు ఉమ్మగారు, కరాటం ఉమ్మగారు, అలాగే ఈశాన్య మూలలో 2 సైట్లు తీసుకున్నారండి. ఇలా ప్రత్యేకంగా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంకెవరైనా కావాలంటే ఎన్నో ప్లాట్లు లేవండి, 25 ప్లాట్లు, 25లో 10 అయిపోయినాయండి, ఇంకా 15 ఉన్నాయి. ఇంకెవరైనా కావాలంటే త్వరగా బుక్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి జగపతి రాజు గారు అంటే జంగారెడ్డి పారిజాతగిరి గుడి డెవలప్మెంట్ అనేది అక్కడికి వెళ్తే ఆయనే కనపడతారు ముందు జగపతి రాజు గారు. ఎందుకంటే ఆయన జగపతి రాజు గారు ఆ గుడి మామూలుగా ఉన్నప్పుడు ఆయన అక్కడ తీసుకుని కొన్ని సంస్థల దగ్గర డొనేట్ చేసుకుని
అలాగే నన్ను కూడా ఒక ట్యాంక్ కట్టమన్నారు. వాటర్ ట్యాంకు ఎవరు కట్టకపోతే జగపతిరాజు గారు శ్రీనివాసరాజు గారు హరిబాబు గారు ఎవరు కట్టట్లేదు కాంట్రాక్టర్లో మీరు ఏమైనా కట్టండి హరిబాబు గారు దేవుడిది కదా అంటే జగపతిరాజు గారు ఆ రోజు నేను 50,000 కంట్రిబ్యూషన్ చేసి ఆ రోజున అక్కడ ట్యాంక్ కట్టడమైంది. మరి ఇందులో నిస్వార్థంగా ఆయన ఈ పారిజాతగిరి రియల్ ఎస్టేట్ వేశారంటే అది నిస్వార్థంగానే ఆయన దేవుడికే వేస్తున్నాడు. దానికి భక్తులు దైవ భక్తులు అందరూ కూడా ప్రజలు జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి తలకో సైడ్ తీసుకుని ఆ పారిజాతగిరి డెవలప్మెంట్లో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు గుట్టుముక్కుల భాస్కర్ రాజు. గోకుల తిరుమల పారిజాత గిరి అభివృద్ధి కమిటీలో నేను కూడా ఒక మెంబర్గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులందరూ వచ్చి ఏదైతే గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి నిమిత్తం జగపతిరాజు గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అర్జుల మురళీకృష్ణ, హిందూ ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం ఆ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అధ్యక్షులు పేరుచెర్ల జగపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ అందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత పుట్లగట్లగూడెం ముఖద్వారంలో ఉన్నటువంటి ఒక చిన్న వెంచర్ వేశారు. దీని యొక్క పరమార్థం ఏంటంటే ఈ వెంచర్లో మిగిలినటువంటి లాభంలో కొంత భాగం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడతాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని పుర ప్రముఖులందరినీ వారు అడగటం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షత్రియుడికి తృప్తి ఉండకూడదంట, బ్రాహ్మణుడికి అసంతృప్తి అనేది ఉండకూడదంట. ఇది శాస్త్రం. నిజంగా పేరుచెర్ల జగపతిరాజు గారు గోకుల తిరుమల పారిజాతగిరి చాలా అభివృద్ధి చేశారు. అయినా ఆయనకి తృప్తి లేదు, ఇంకా ఏదో చేయాలి. ఆ దేవాలయం ఎదురుగుండా ఉన్నటువంటి గరుడుకొండని దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి అసంతృప్తితోటి ఆయన ఉండటం, దాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంచుకుని దీన్ని ఈ వెంచర్ను వేయడం జరిగింది. కాబట్టి ఆ దేవాలయ అభివృద్ధి ఆకాంక్షించే మాలాంటి పెద్దలు అందరూ కూడా, మీలాంటి పెద్దలు అందరూ కూడా దీన్ని ప్రోత్సహించి వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.